ఆదివారం మళ్ళా వారం వెళ్ళి దాటిపోతుంది. పెట్టేశాను అట్లనే పెట్టి. మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇక్కడ మన మున్సిపల్ ఆఫీస్ పక్కన విఘ్నేశ్వర కాలనీ అని ఉంది. మరి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారు మరి బండ్లగూడ మున్సిపల్ నుంచి ట్యాక్సులు తీసుకొని మరి కాలనీలలో వర్క్ చేపించకుండా, డెవలప్మెంట్ చేపించకుండా, మరి రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఎలక్షన్స్ రేపు ఎందుకంటే మా గ్రామస్తులు వాళ్ళు రేపు ఎలక్షన్లో పోటీ చేసేవారు. దయచేసి ఎందుకంటే వాళ్ళు రేపు వాళ్ళ సొంత డబ్బులతోటి మట్టి పోపించి ఇలా పనులు చేపిస్తుంటే కాలనీలలో మరి మన బండ్లగూడ కమిషనర్ ఏం చేస్తున్నట్టు, మరి స్పెషల్ ఆఫీసర్ ఏం చేస్తున్నట్టు, మరి ఇలా పనులు చేస్తుంటే మరి స్పీడ్ బ్రేకులు వేయమంటే చెప్తే మరి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతోమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఐమాక్స్ లైట్ వేయమని చెప్పి ఇందిరమ్మ కాలనీ చౌరస్తా దగ్గర అడిగితే మరి 2-3 సంవత్సరాల సంది మొత్తుకుంటున్నాము, ఇప్పటి వరకు కూడా ఐమాక్స్ లైట్ వేయనికి రాలేదు. మీరు ఆఫీసర్లు మరి డ్యూటీ చేస్తురా ఏం చేస్తురా అనేది మరి మా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తున్నారు దయచేసి. ఎందుకంటే మరి ఇలా ప్రైవేట్ వ్యక్తులు ఇలా మట్టి పోసి ఇలాంటి పనులు చేపిస్తుంటే మరి మీరు ఏమిట్టుకున్నట్టు మా మున్సిపల్ ఆఫీస్లో బండ్లగూడ కార్పొరేషన్లో దయచేసి. ఎందుకంటే ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఈ పనులు మున్సిపల్ ఆఫీస్ నుంచి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా గ్రామస్తులు వాళ్ళు ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు మట్టి పోసి వాళ్ళు చేపిస్తుంటే ప్రజలకు మరి మీరు డబ్బులు ట్యాక్స్ వసూలు చేసి మీరు ఏం చేస్తున్నట్టు దయచేసి. ఎందుకంటే ఇలా నిర్లక్ష్యం పనులు చేయొద్దు. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గారు దయచేసి చెప్తున్నాను. మరి ఇలా ప్రైవేట్ వ్యక్తులు చేస్తుంటే మీరు నిర్లక్ష్యంగా ఊకోవద్దు. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరియు అదేవిధంగా మన బండ్లగూడ మున్సిపల్లో మన గండిపేట మండలంలో మరి గవర్నమెంట్ ల్యాండ్లు ఎన్నో ఉన్నాయి, కబ్జాలు జరుగుతున్నాయి. మరి ఆ ల్యాండ్లని మరి అప్పుడు 2006లో వైఎస్ గారు ఎలా ఇచ్చారో పట్టాలు మరి అలా ఎందుకు ఇవ్వడం లేదు మన కాంగ్రెస్ పెద్దలు దయచేసి. ఎందుకంటే మన కస్తూరి నరేంద్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మన జ్ఞానేశ్వరన్ ఉన్నాడు. మరి వీళ్ళంతా ముందుకుండి మన పేద ప్రజలకు ఈ ఇందిరమ్మ పట్టాలు ఇప్పియాలి. ఎందుకంటే 5 లక్షల రూపాయలు మరి ఇస్తున్నారు ఇప్పుడు. మరి గ్రామంలో మరి 10 మంది కూడా రాలేవు దయచేసి. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చే ఏర్పాటు చేయాలి. మరి 500 మందికి ప్రతి గ్రామంలో ఇండ్ల పట్టాలు ఇచ్చి అదేవిధంగా 500 మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుంది. పింఛన్లు ఇవ్వాలి, మరి రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎందుకంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎంతో ఆవేదనతో ఉన్నారు. దయచేసి మరి రేషన్ కార్డులు ఇచ్చి వీటితో పాటు హెల్త్ కార్డు ఇవ్వాలి. మరి ఆడపిల్ల పెళ్ళైతే తులం బంగారం ఇవ్వాలి, 2500 ఇవ్వాలి దయచేసి. ఎందుకంటే ఎవరైనా చనిపోతే మరి శ్మశాన వాటిక దగ్గర అవి స్నానాల గదులు ఉంటాయి, బోర్లు ఉంటాయి. దయచేసి ఇవన్నీ వేపించే ఏర్పాటు చేయాలన్నా దయచేసి. ఎందుకంటే ఒక పార్కు స్థలం ఉండాలి ప్రతి గ్రామంలో. మరి 5 ఎకరాల పార్కు స్థలం పెట్టి ప్రతి గ్రామంలో గండిపేట మండలంలో వాకింగ్ చేయడానికి 5 ఎకరాలు పార్కు చేస్తే బాగుంటుంది. మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టాలి. మా దగ్గర ఇక్కడ గండిపేట మన బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు దయచేసి. ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టించాలి, గవర్నమెంట్ కాలేజ్ ఉండాలి దయచేసి. మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్ సాయిబాబా కాలనీలో మరి బస్సు లేదు దయచేసి, బస్సు ఏర్పాటు చేయాలి. మరి బొమ్నార్ కాలనీలో వేశారు, సాయిబాబా కాలనీ, డిపిఎస్ కాలనీ, దర్గా కాలేజ్ కానీ నివాసార్ వరకు వెళ్తుంది బస్సు తొందరగా వేపించి ఏర్పాటు చేయాలి. మరి మేనల్స్ పనికిరాని మేనాలు చేశారు కాంట్రాక్టర్లు. మరి ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేశారు దయచేసి. మరి దాన్ని బాగు చేయాలి, మేనల్స్ వేరే పెట్టాలని చెప్పి కమిషనర్ గారికి కాంప్లైంట్ ఇస్తే కూడా మరి ఇప్పటి వరకు కూడా చేయలేదు సాయిబాబా కాలనీలో దయచేసి. ఎందుకంటే ఆ పనులు చేయండి, ఎవరైనా వాడి చనిపోతే ఇబ్బంది అవుతుంది దయచేసి. ఎందుకంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలు గెలిచే అవకాశం ఉంటుంది. ఎవరైనా కార్పొరేటర్కు మన్యమోనెక్స్ వార్డు మెంబర్ కిస్మత్పూర్, జై కాంగ్రెస్, జై నిర్లక్ష్యం చేయొద్దు. కమిషనర్ గారు మా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగొద్దు. జై కాంగ్రెస్.